యేసుప్రభు దగ్గరకు వద్దాం. ఉదయం చెప్పాను, గుర్తుంది కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యక్తులుగా ముగ్గురుగా ఉన్నారు, కానీ వారిలో ఏకత్వం ఉంది. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఏకత్వం. మాకు తండ్రిని కనుపరచు ప్రభువా, మాకు అదే చాలు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదు, అంటే ఆయనే నేనని కాదు, ఆయన తత్వమే నా తత్వం, ఆయన క్యారెక్టరే నా క్యారెక్టర్, ఆయన స్వభావమే నా స్వభావం, ఆయన నేచరే నా నేచర్. ఆయన మాటకు ఎంత విలువ ఉంటుందో నా మాటకు అంతే విలువ ఉంటుంది. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఈ శిష్యులకు 100కు 100% నమ్మాలనిపించట్లా. ఆ ముక్కేదో తండ్రి చెబితే మేము ఎక్కించుకుంటాం, అది మ్యాటర్ అక్కడ. అందుకు చూడాలనుకుంటున్నారు తండ్రిని, ఏదో చూడాలని కాదు, సెల్ఫీ దిగాలని కాదు. మేము టెన్షన్లో ఉన్నాం ప్రభువా, నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు, నిన్ను నమ్ముకొని మేము బతుకుతున్నాము, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మీరు భయపడకండి, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టాను, మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెబితే ఏమడుగుతున్నాడు శిష్యుడు? మాకు తండ్రిని కనపరచు ప్రభువా. ఇప్పుడు ఎందుకు అడిగాడు? ఎప్పుడు అడగంది? ఇప్పుడు ఎందుకు అడిగాడు? యోహాను సువార్త 14లో నువ్వు చెబుతున్న మాట ఆ తండ్రి చెబితే మేము హాయిగా నిద్రపోగలం. అప్పుడు అన్నాడు, ఆయన చెబితే ఒక మాట, నేను చెబితే ఒక మాట కాదు. హోమోసియాస్ గ్రీకు భాషలో, బైబిల్ తండ్రికి కుమారునికి మధ్య ఉన్న తత్వం హోమోసియాస్ అనింది. అంటే అదే తత్వము, సేమ్ సబ్స్టెన్స్, నాట్ సిమిలర్ సబ్స్టెన్స్. అలాంటి తత్వము కాదు, హోమోయూసియాస్ కాదు. పెద్ద పెద్ద చర్చలు జరిగాయి దీని గురించి. సత్యమే నిలబడింది. ఇప్పుడు యేసుప్రభు దేవుడే మధ్యలో వచ్చాడు. యేసుప్రభు దేవుడే, ఆయన ఉండడానికి ఒకరిపై ఆధారపడుతున్నాడు. అందామా? ఆయన తన ఉనికి కొరకు ఉండడానికి మరొకరిపై ఆధారపడుతున్నాడు అని మనం అంటే ఆయనను దేవుడని ఒప్పుకుంటున్నట్టు కాదు. ఇదే సూత్రం పరిశుద్ధాత్మని కూడా అప్లై అవుతుంది. జాగ్రత్తగా విందాం ఈరోజు. యేసుక్రీస్తు ప్రభు తాను ఉండడానికి మరొకరిపై ఆధారపడుతూ ఉంటే ఆయన స్వీయ ఉనికి కలిగిన వాడు కాదు, అంటే స్వతంత్రుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు తనకేదైనా అవసరానికి మరొకరిపై ఆధారపడుతుంటే ఆయన స్వీయ సమృద్ధి కలిగిన వాడు కాదు, అంటే ఆయన స్వతంత్రుడు కాదు. స్వతంత్రుడు తానే కాకపోతే నీకు నాకు స్వతంత్రాన్ని ఎలా ఇస్తాడు సార్? క్రీస్తు ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించనని మనం చెబుతాం. ఆగస్టు 15 మెసేజ్లన్నీ ఇవే. మళ్ళీ స్వతంత్రాన్ని ఇచ్చేవాడికే స్వాతంత్రం లేకపోతే మనకిచ్చే స్వాతంత్రం ఇంతకు స్వాతంత్రమా? మిత్రమా, యోచించుమా. యేసు ప్రభుకే ఇలాంటి ప్రొఫైల్ మనం అంటగడితే ఇక పరిశుద్ధాత్ముడికి గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనే పుస్తకాల్లో కనిపించే యేసు ప్రభు తనను తాను తగ్గించుకున్న క్రీస్తు, తనను తాను తగ్గించుకున్న క్రీస్తు గురించి, కుమారుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 4 సువార్తలు పట్టుకొని ఆయనను తక్కువగా ఊహించుకుంటున్నాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
6 నుంచి చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అది అండర్లైన్ చేయకపోతే మనం చాలా నష్టపోతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చెప్పండి, ఏ స్వరూపం ఉంది ఆయనకు? ఏ స్వరూపం ఉంది? దేవుని స్వరూపం అంటే అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉంటాడు ఈ బిడ్డ. ఆ స్వరూపం కాదు అది. ఒక తండ్రిని, ఒక కొడుకును మనం చూసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొడుకు అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉంటాడు, కూతురు అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు మేమంటాం, అంత వాళ్ళ నాన్న స్వరూపమే, అంత వాళ్ళ అమ్మ స్వరూపమే అని అంటాం. ఆ స్వరూపం కాదు ఇది. దేవునికి ఏ స్వరూపం ఉందంటే తండ్రికి ఏ స్వరూపం ఉందో, తండ్రికి ఏ తత్వం ఉందో, తండ్రికి ఏ స్వభావం ఉందో, తండ్రికి ఏ సబ్స్టెన్స్ ఉందో, తండ్రికి ఏ నేచర్ ఉందో, అదే సేమ్. అంటే తండ్రిని మనం ఎంత ఘనపరిచితే కుమారుని కూడా, చెప్పండి, అంతే ఘనపరచాలి. కుమారుణ్ణి తక్కువ చేస్తే తండ్రిని తక్కువ చేసినట్టే, కుమారుణ్ణి ఘనహీనుడిగా చేస్తే తండ్రిని ఘనహీనుడిగా చేసినట్టే. కుమారుని ఘనపరచువాడే తండ్రిని ఘనపరచువాడు. దేవ సిద్ధాంతములు ఈ మాట చాలా కీలకమైంది. నేనంత మా నాన్నలాగా ఉంటాను, మా చెల్లంతా వాళ్ళ అమ్మలాగా ఉంటుంది, మా అమ్మలాగా ఉంటుంది అని కాదు. ఇక్కడ ఆ టైపు స్వరూపం కాదు ఇది. భక్తుడు చెబుతోంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే దేవుడై ఉండి సేమ్ అదే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు గనుకనే దేవునితో సమానుడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. తగ్గించుకుంటే బెత్లెహేంలో కనపడ్డాడు, తగ్గించుకుంటే పశువుల పాకలో కనపడ్డాడు, తగ్గించుకుంటే నజరేతులో కనపడ్డాడు, తగ్గించుకుంటే కనపడుతున్న ఆయనే ఈ 4 సువార్తలో కనపడుతున్న ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఒరిజినల్గా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను. దేవుడు నరుడయ్యాడు. మరి నరుడైన తర్వాత దేవుడా అని అడుగుతారు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. పిచ్చి మాటలు. నరుడు ఎక్కడన్నా దేవుడు అవుతాడండి అని నరుడు అనే వచనం తీసుకొని వస్తారు. మీరు ఏ నుంచి జెడ్ నేర్చుకోవాలి, చిన్నప్పుడు జెడ్ నుంచి నేర్చుకొని వచ్చారు రివర్స్. అందుకే నరుడు ఎక్కడైనా దేవుడు అవుతాడా అని అడుగుతారు. అలా చెప్పకూడదు. నరుడు దేవుడు అయ్యాడని మనం ఎప్పుడు చెప్పాం? దేవుడు నరుడయ్యా అని చెప్తున్నాం. ఇప్పుడు పాట రాశారు, ఫస్ట్ పల్లవి ఎత్తుతారా, లాస్ట్ స్టెప్ నుంచి పాడతారు రివర్స్. నరుడు దేవుడయ్యాడని ఎవడు చెప్పాడు? నరుడు ఎప్పుడూ దేవుడు అవ్వలేడు. కానీ దేవుడు నరుని కొరకు నరుడయ్యాడు. ఇది సత్యం. చెప్పండి, దేవుడు స్వతంత్రుడా, ఆధారపడేవాడా? స్వతంత్రుడు అని దేవునికి స్తోత్రము గానము చెయ్యాలి. మనసులో స్వతంత్రుడు కాదు, పైకి మాత్రం దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుణ్ణి గొప్పగా ఆరాధించాలంటే, నిన్న రాత్రి చెప్పింది మళ్ళీ చెబుతున్నాను, మనకు ప్రాథమిక విషయాలు, క్రైస్తవ్యానికి, విశ్వాసికి అవసరమైన ప్రాథమిక మూలాలు కొన్ని ఉంటాయి. వాటిని మూల సిద్ధాంతాలు అని అంటారు. ఫౌండేషనల్ డాక్ట్రిన్స్, ఎసెన్షియల్ డాక్ట్రిన్స్. వాటిపై ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. అవి లేకపోతే ఇలాంటి పొరపాట్లు, అవి లేకపోతే ఇలాంటి అవమానకరమైనటువంటి మాటలు దేవుని గురించి.
అందుకే దేవునిని గూర్చిన విద్య మన యొక్క జీవితంలో ఒక భాగం అవ్వాలి. మహోన్నతుని విద్య అంటాం దాన్ని, థియాలజీ అంటాం, వేదాంతము అని అంటాం. వేదాంత శాస్త్రములో దేవశాస్త్రం అని ఒక సపరేట్ డాక్ట్రిన్ ఉంటుంది. అందులో ఇవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుచున్న దేవుని స్వాతంత్రము అనేది ఒక పెద్ద చాప్టర్. అది అందులో ఒక ముక్క మాట్లాడాను. ఇప్పుడు నేను చిన్న పీసే నేను మాట్లాడింది. ఈ ఈ ఈ ఈ మీ మధ్య ఎవరైనా మా విద్యార్థులు, బైబిల్ అకాడమీ విద్యార్థులు ఉంటే ఒకసారి లేచి నిలబడతారా? ఊరికనే ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడండి. ఏ బ్యాచ్ వాళ్ళైనా నిలబడండి. ఆ వచ్చిన వారిలో అక్కడ చూడండి, కొంతమంది విద్యార్థులు వచ్చారు. దయచేసి కూర్చోండి. వాళ్ళు మీకు పరిచయం ఉంటే అడగండి. మేము ఒక బైబిల్ కాలేజ్ రన్ చేస్తున్నాం, దాని పేరు బైబిల్ అకాడమీ. మీతో 1-2 రోజులు మాట్లాడుతున్నాం. ఇవి రోజుకు గంటల తరబడి ఇలాంటి పాఠాలు వారికి నేర్పించబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్, ఎవరింటి దగ్గర నుంచి వారికి.